అమెరికా అంటే కాల్పులు, కాల్పులు అంటే అమెరికా అన్నంతగా అక్కడ కాల్పులు అతి సహజంగా మారిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర తుపాకులు ఉండడమే అందుకు కారణం. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానంటూ ఇతర దేశాలపై తన సైన్యంతో విరుచుకుపడుతున్న అమెరికా తమ దేశంలోనే పెరుగుతున్న గన్ కల్చర్కు అడ్డుకట్ట వేసుకోలేకపోతోంది. నరరూప రాక్షసులుగా మారి అమాయకులను బలి తీసుకుంటున్న వాళ్లను అణిచి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. టీచర్లకు గన్లిచ్చి పంపించే బదులు వికృత ఆలోచన విధానాన్ని మార్చే పాఠ్యాంశాలను అవగాహన కలిగించే సదస్సులను పెట్టాలని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. ఇదే విషయంపై మాట్లాడడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే రామ్మోహన్ రావు గారు, ట్రంప్ పై హత్యా ప్రయత్నాలు జరగడం భద్రతా వ్యవస్థల లోపమా లేదంటే సమాజంలో పెరుగుతున్న అసహనానికి సంకేతమా? రెండు. ఎందుకంటే మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. గన్ కల్చర్కు నిలయంగా ఒక వెనిజులానో లేకుంటే మెక్సికోనో చదివిపెడితే అమెరికా మొట్టమొదటిగా ఉంది. అగ్రరాజ్యం అమెరికా గన్ కల్చర్లో కూడా భద్రత. మనం పావలా కోసం హత్యలు చేస్తారంటాం కదా, అట్లానే ఒక డాలర్ కోసం హత్య చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాడి దగ్గర డాలర్ ఉంటే గుంజుకోవడంలో తప్పలేకపోవచ్చు, డాలర్ అవసరం వాడికి అటువంటి. కానీ వాడిని చంపి ఆ డాలర్ గుంజుకుందాం అనే మనస్తత్వం మాత్రం రెండో తక్కువ. దొంగలలో 3-4 రకాల దొంగలు ఉంటారు. మొట్టమొదటి వాడు ఎవరికి తెలియకుండా తస్కరించడం గతంలో ఉండేది. గోడకు కన్నం వేసి మరీ దొంగతనం చేసుకోవాలి. అక్కడి నుంచి గోడకు కన్నం వేసి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకించారు అనుకోండి, ఇంటి వాళ్ళు ఎవరైనా ప్రతిఘటిస్తే అప్పుడు కొట్టో బెదిరిచ్చో కత్తి చూపించో తీసుకుంటారు. కానీ వాడు వచ్చిన దొంగతనానికి, కానీ దొంగతనం విడిచిపెట్టి హత్యలు చేస్తారు. లేకపోతే మంచి అమ్మాయో లేకుంటే ఎవరైనా అందమైన స్త్రీ కనపడితే రేపు కూడా చేస్తున్నారు వాళ్ళకి. వాడు వచ్చిన పర్పస్ విడిచిపెట్టి వరుసగా ఒక నేరమైన ఒకటి అక్కడ హత్య దాకా, రేపు హత్య దాకా ఎట్లా పోతారో ఇవాళ అమెరికాలో ఎదురు రకరకాలుగా. మీరు గన్ కల్చర్ ఎట్లా అయిపోయిందంటే ఇవాళ ఒక అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ప్రపంచ పెద్దగా, ప్రపంచ పోలీస్ గా, అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నాం. అమెరికా గతి ఏమిటి అని అర్థమవుతుంది కదా మనకైతే. ఆనాడు దాదాపు 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ చూస్తుంటే కెనడీ హత్య నుంచి మొదలుపెడితే తర్వాత మనం రీగన్ చూసుకుంటే ఇవాళ ఈ మన ట్రంప్ మీద 4 సార్లు హత్యా ప్రయత్నం చూసుకుంటే అమెరికా అధ్యక్షులకే రక్షణ లేదు అర్థమవుతుంది కదా. సరే, కెనడీ అంటే బహిరంగ సభలో బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు జరిగింది. రీగన్ ఏమో ఇవ్వడంలో జరిగింది. ఇదైతే నాకు 2 అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే ఇది ఒక ప్లాన్ కావాలని ఈయన మీదే 4 సార్లు హత్య జరుగుతుంది. ఇవాళ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. దానిలో ఓడిపోకుండా ఉండడానికి అంటే ఈయన భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తూ శాంతి దూతగా చెప్పుకుంటూనే ఇటు భౌతిక యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాడు. 10 యుద్ధాలు ఆపుతా అంటాడు, ఇటు పక్కనేమో మరో 10 యుద్ధాలు మొదలు పెడతాడు అంటున్నాడు. కనుక అట్లా మరి శాంతి దూతగా వ్యవహరిస్తూ చేస్తున్న క్రమంలోనే తన మీద తాను హత్యాయత్నం చేయించుకొని చేస్తున్నాడు. అంటే అప్పుడు ఎన్నికలప్పుడు అంతే 2018-16 ఎన్నికలప్పుడు అట్లాగే, తర్వాత మన ఈ వరుసగా 3 సార్లు 25లో 24లో చూసినాం. కనుక ఇవన్నీ ఏమన్నా ప్లానా ఒక మాట అనిపిస్తుంది. అటువంటి వాడే ట్రంప్ అంత తెగించిన వాడే. ఇప్పటిదాకా అమెరికాలో నేను చెప్పిన రీగన్, కెనడీ తప్ప మిగతా వాటి మీద ఇంత పెద్ద ఎత్తున హత్యా ప్రయత్నం జరిగిన సందర్భం కనపడుతున్నాయి. రెండోది ఏంటంటే ఏ రంగంలో ఉన్నవాడు ఆ రంగంలో చచ్చిపోతాడు అన్నట్టు తాను భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తుంటే ఒక్కరన్నా మంచి అంటూ అనడం లేదు కదా. ఇప్పుడు ఇంటా బయట శత్రువుల సంఖ్య పెంచుకుంటున్నాడు కదా. నిజంగానే కాదనుకుందాం, అది రాజకీయం కాదనుకుందాం, ఆయన పట్ల శత్రుత్వం పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇటు అమెరికాలో విద్యార్థులు పెంచుకుంటున్నారు, అమెరికాలో మామూలు పౌరులు పెంచుకుంటున్నారు, రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకులు డెమోక్రాట్లు పెంచుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీలోనే ఈయన మా అభ్యర్థి సరైన వాడు కాదు అని నిర్ణయించిన ఆయన ఎన్నికలప్పుడు కూడా 2024 ఎన్నికలలో నవంబర్ ఎన్నికల్లో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇవన్నిటికి తోడు హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఇటువంటి తీవ్రవాద సంస్థలతో, ఇరాన్తో అయితే మనం సరే చూస్తున్నాం. దాంతోపాటు యూరోపియన్ యూనియన్లతో, నాటో కూడిన దేశాలతోని, అంటే రష్యాతోని కదా. అసలు ఎక్కడ అనొచ్చు మనం. ఆఖరి భారత్ చైనాలను కూడా విడిచిపెట్టడం లేదు కదా. సరే, మనం ఆ ప్రయత్నం చేయం, కానీ చైనా లాంటి దేశం ఒక్కోసారి ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి అమెరికాకు ప్రతిష్టాత్మకంగా, ప్రపంచానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న సిఐఏ ఏం చేస్తుంది అంటున్నాడు కదా. 5 అంచెల భద్రతను కాదని ఇక్కడికి వస్తే ఎట్లా వచ్చారు వాళ్ళు అక్కడ దాకా. మొన్న ఆ మధ్యన అమెరికా అధ్యక్షుడు మనకు ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు చూడండి ఎంత భద్రత ఏర్పాటు చేశాం మనం. అంటే మనలాంటి దేశం, చిన్న దేశం ఏం కాదు, మనలాంటి దేశంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన
చాలా భద్రతా వ్యవస్థ తనకు తానే నిర్మించుకుంటాడు. చూస్తున్నాం కదా మనం. అంటే ఆయన ప్రత్యేక విమానంలో ఆయన వంటవాడితో సహా మొత్తం సరుకులన్నీ గోధుమ పిండితో సహా అక్కడి నుంచి వస్తాయి కదా. ఎక్కడ తిరగాలన్నా ఆయన పూర్తిగా భద్రతకు సంబంధించిన కార్లు కూడా ఆయన బడి అక్కడే వస్తాయి కదా. చివరికి తాను తినే తిండి కూడా మొదట భద్రతా దళాలు తిన్నాక కదా మనకు వాళ్ళకి ఆయన పెట్టేది. ప్రధానంగా చస్తే వాడు వస్తాడు. ఆ రకంగా ఇంత ఏర్పాటు చేసుకుంటారు కదా. మరి తన దేశంలో ఏమైంది అంటున్నాను కదా. తన దేశంలో తాను అధ్యక్షుడిగా ఉన్న దేశంలో మరి ఇంత భద్రతా లోపం కనపడుతుందంటే సిఐఏ లోపం కావాలి, లేకపోతే లోపట అంటే ఇప్పుడు ట్రంప్ కు సంబంధించిన వాళ్ళే ఏదైనా తీవ్రవాదిని పంపించడానికి ఏదైనా వేరే రాచమార్గం కాకుండా దొంగదారి దొడ్డిదారి సృష్టించాలనుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున రెండే అవుతుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కేఏ పాల్ ఉండడం మనకు మంచిది అయింది. అక్కడ కేఏ పాల్ ను ఇప్పుడు ట్రంప్ నేను పోలుస్తున్నాను కదా. మరి కేఏ పాల్ భద్రంగా ఉన్నాడు. హోటల్ మీద దాటి గంటలనే స్పందించిండు. ఇప్పుడు ఇంతకుముందు జరిగిందని చెప్పిండు కదా. మరి అట్లానే కేఏ పాల్ లాగా మాట్లాడితే నష్టం ఏం లేదు, ప్రపంచానికి నష్టం నవ్వుకుంటాం. కానీ ట్రంప్ అట్లా కాదు కదా, ప్రతి దాన్ని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అందుకని గన్ కల్చర్ పెరిగే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ఎవ్వరు వచ్చినా దాన్ని మీరు అన్నట్టు ఓటర్లకు మనోభావాలు లేకుంటే ఓటర్లు కొందరు దానికి మొగ్గు చూపెడుతున్నారు కనుక చూసుకుంటున్నారు. మరి అధ్యక్షుడి ప్రాణాలకి ముప్పు అయితే కష్టం కదా నేను. ఎస్ సార్. సో గన్ కల్చర్ ను వ్యక్తిగత స్వేచ్ఛగా చూడాలా లేదంటే సామాజిక ప్రమాదంగా పరిగణించాలా? సో గన్ కల్చర్ ఎందుకు వచ్చింది? సెక్స్, రాకెట్లు, అట్లాగే మాదక ద్రవ్యాలు కదా, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. పేదరికము ఒక వంక ఆకాశ హార్మాలు, ఒక వంకనే పేదరికం. అమెరికాలో పేదరికం లేదంటే అబద్ధంగా అమెరికా ఇట్ సెల్ఫ్ కొన్ని మొత్తం ప్రపంచ దేశాల్లో అంత అప్పు చేసింది అమెరికా దేశమే చేసింది కదా. చూస్తున్నాం అప్పు లేని కూడా అధిక శ్రీమంతుడు అనేది మా అమ్మ. కనుక అప్పుల్లో మనం అగ్రస్థానమే అమెరికా. కానీ గన్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం భద్రత లేకపోవడం, ఒకరినొకరు నమ్మకం లేకపోవడం, పరస్పర నమ్మకాలు లోపించడం, మనం పోతుంటే మనం సేఫ్ గా ఇంటికి వస్తామా లేదా అనిపించడం. అది ఒక్క రంగంలో కాదు భావిక. చూస్తే మీరు విద్యార్థులకు టీచర్లకు కనిపిస్తున్నారు. ఎందుకు విద్యార్థుల దగ్గర కనుక ఉన్నాయి, ఏదైనా తప్పు చేసినావు బాబు అని చెప్తే వాడు కాల్ చేస్తున్నాం టీచర్ను. కనుక టీచర్ను కాల్ చేయకుండా టీచర్ ఆల్రెడీ పిల్లవాడిని కాల్ చేయాలి, అంతే కదా. చూస్తున్నాం మనం సెల్ ఫోన్ వద్దంటేనో లేకపోతే చిన్న చిన్న కారణాలు అంటే మనకు దాని టీచర్ కొంచెం కోపడితేనో వాడు గన్ తీసి కాల్చి పడేస్తున్నాడు ఎవరు పడితే వాడు. అట్లానే సైకోస్ కూడా ఎక్కువయ్యారు. ఈ మధ్యన ఏమైందంటే మాదక ద్రవ్యాలు ఎక్కువైనాయి. దాంతో పాటు మనకు ఇతరత్ర అంటే సోషల్ మీడియా నుంచి కొంత రకరకాలుగా ఆలోచన ధోరణి మారిన కొద్ది ఇప్పుడు యువతలో ఈ సైకోయిజం బాగా పెరిగింది. దాంతో వాడు హీరో కావాలంటే నేను 100 మంది చంపేస్తాను కదా. మొన్న ఈ మధ్యన జరిగింది, వీధుల్లో ఒక విద్యార్థి అల్చల్ సృష్టిస్తే ఎక్కడ పరిగెత్తి డస్ట్బిన్ల పక్కన ఏది దొరికితే అది దాని పక్కన దాచుకుంటున్నారు. చూస్తున్నాం కదా. అంటే వాడు వాడికి పిచ్చివాడి చేతిలో రాయిలాగా వాడి చేతిలో గన్ ఉందంటే ఎటు పడితే వాడు కాల్పు జరుపుతుంది. ఎవడు తప్పుతున్నాడు ఎవడు బతుకుతున్నాడు తెలుస్తలేదు కదా. ఇటువంటి కల్చర్ ను నివారించాలంటే కొంచెం పాత తరం కొంచెం ఆలోచన చేస్తుంది. అంటే వాళ్ళ అనుభవానికి వస్తే తత్వం బాధపడ్డది. కొత్త తరానికి అర్థమవుతుంది. అదొక ఆటలాగా మారిపోయింది. మన చేతిలో ఇంతమందిని చంపేశాం, హీరోయిజం పెరిగిపోయింది. దానికి కారణం 2-3. అంటే హింసకు కారణం ఏంటంటే సామాజిక భద్రత లేకపోవడం, పేదరికం పెరగడం. అమెరికాలో పేదరికం కూడా పెరుగుతుంది మెల్లమెల్లగా. ఆర్థిక అసమానతలు పెరగడం, అంతరాలు పెరగడం. దాంతోపాటు సినిమాలు ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించడం. హింస, సెక్స్ ఈ రెండు ప్రేరేపించడం. అందమైన అమ్మాయిని కనిపిస్తే చంపుదామా లేకుండా అనుభవిద్దామా ఈ మాట అంటున్నాను. మార్గమైన మాట నా నోటి నుంచి రావడానికి నేను సంశయిస్తున్నాను. ఇట్లా యువత తయారైందంటే దానికి ఎవరు కారణం అంటే సమాజం కారణం కాదా. వాళ్ళు స్వేచ్ఛా జీవులు అనుకుంటున్నారు కానీ వాళ్ళంత దుర్మార్గమైన జీవితం ఇంకోటి లేదంటున్నాను. ముఖ్యంగా అమెరికాలో బాగా అభద్రతకు గురయ్యేది మన వాళ్ళు చూస్తున్నాం కదా. కొంచెం షో పుటప్ చేయడం, కొంచెం ఆనందంగా ఉండడం, లేకుంటే సంపద మన ప్రదర్శించడం, వీటి వల్ల కూడా దొరికితే చాలా చంపేస్తున్నారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు అక్కడ హత్యలకు గురైన సందర్భాలు చూసాం మనం. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటే కూడా అర్ధరాత్రి ఇంటికి పోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో మన వాళ్ళు ఉండడానికి ఇష్టపడతలేదు. అంటే అవి అటువంటి వాటిలలో వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మన వాళ్ళు ఏమంటారు దాన్ని ఆ ప్రమాదాన్ని గమనించి కూడా అక్కడ ఉండక తప్పలేదు కొన్నిసార్లు. అందుకని కొన్ని స్టేట్లలో మన వాళ్ళు ఎక్కువ మంది, కొన్ని స్టేట్లలో ప్రమాదకరమైన స్టేట్స్ అవి మన వాళ్ళు ఉండడానికి వ్యతిరేకమవుతున్నారు. కాలిఫోర్నియా లాంటి దేశంలో అసలు కాలిఫోర్నియా రాష్ట్రంలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం సేఫ్ అంటారు. రాష్ట్రాల వారి చట్టాలు కూడా బాగాలేవు. రాష్ట్రాల వారి చట్టాలు కొన్ని చోట్ల కఠినంగా ఉన్నాయి, కొన్ని చోట్ల వ్యతిరేకంగా కొంచెం సులభంగా ఉన్నాయి. ఇటువంటిది గన్ కల్చర్ ప్రధాన కారణం ఏంటంటే మనకు ఈ లైసెన్స్ ఇవ్వడం కూడా వాడికి అవసరం ఉందా లేదా. మన దగ్గర కూడా గన్లు ఉంటాయి కానీ మన దగ్గర ఎంతమంది దగ్గర ఉంటాయి?
ధనవంతుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ లైసెన్స్ అవసరం అనుకుంటే వాడిని ఎంక్వైరీ చేసి నిజమైన వాడి ప్రాణాలకు ప్రమాదం ఉందా అని చూసి మాత్రం ఇస్తారు. యూజ్ చేస్తే కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మన దగ్గర. అట్లా కాదు కదా, ఎవడు ఎన్ని యూజ్ చేస్తున్నాడు, ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపిండు, ఎవడి మీద కనిపిండు, ఎవరైనా గమనిస్తున్నారా? మీరు ఇంకొక మాట కూడా చెప్పారు ఇప్పుడు, మనకు ఈ ఫామ్ హౌస్ కల్చర్ వచ్చిన తర్వాత మన దగ్గర కూడా వచ్చింది. అసలు ఎంతమంది హత్య చేయబడుతున్నారు, ఎంతమంది కిడ్నాప్ చేయబడుతున్నారు, ఎంతమంది రకరకాలుగా హింసకు గురవుతున్నారు, ఆడవాళ్ళు మనకేమంటారు కిడ్నాప్ ఎంతమంది అవుతున్నారు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున లెక్కలు కూడా లేకుండా పోతున్నాయి. అంటే ఒక రకంగా అమెరికా ప్రపంచంలో ఇప్పుడు ఈ సంఘటనతో మరింత బదనామైంది అంటున్నాను. బదనం కావడం కాదు, దీనికి అయితే ఏంది నాకేమిటి అయిపోతుంది కదా నాకే సిగ్గంటే తన స్వార్థ కోసమన్నా చెయ్యాలి అమెరికా అధ్యక్షుడు. అంత తప్ప ఇంకోటి నాకైతే అనిపిస్తలేదు. లేదు నిజంగా ప్రమాదం జరిగింది అనుకోండి, దానికైతే మరి సిఏతో సహా ఈ అమెరికా భద్రతా దళాలు భద్రతా వ్యవస్థ వైఫల్యంగా చూసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.